కల్కి ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉంది బ్రో? అసలు ఇప్పటివరకు మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు బ్రో. అసలు అంత బాగుంది ట్రయల్ అయితే. అంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ అయితే రాలేదు. సో ఆ సబ్జెక్ట్లో మనకి ప్రభాస్ గారిని చూపించిన విధానం కావచ్చు, నాగాశ్విన్ డైరెక్షన్ కావచ్చు, అంటే ప్రతి ఒక్క విజువల్ కూడా చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంది. అంటే ఇండియాలోనే ఇలాంటి ఒక సినిమా ఫస్ట్ టైం కదా. సో అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక June 27 వరకు అయితే నేను ఎప్పుడు వద్దా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దా ఫస్ట్ షోకి వెళ్ళాలని అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. బ్రో అసలు బ్రహ్మానందం గారి యాక్టింగ్ అని మీకు ఎలా అనిపించింది? అవును, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఒకే ఒక షాట్ ఉంది. అంటే అక్కడ ఏంటంటే ఒక డిస్కషన్ జరుగుతుంది కదా, అమౌంట్ని యూనిట్ లాగా మాట్లాడుకుంటారు కదా. నీ దగ్గర 1 million యూనిట్ ఉందా, ఇది ఉందా, నా దగ్గర రూపాయి కూడా లేదురా బాయ్ అనే షాట్. అంటే ప్రభాస్ని 2-3 షార్ట్స్ ఉంటాయి కామెడీగా. చూడాలి మరి బ్రహ్మాండంగా ఎట్లా చూపిస్తారు అనేది. సరే, ఇప్పుడు కల్కి మూవీ ఫైనల్గా ఎలా ఉండబోతుంది? ఇది ఒక పార్ట్తో ఆగేది కాదు బ్రో. ఇక వస్తూనే ఉంటాయి. ఎన్ని పార్ట్స్ అనేది తెలియదు. ఈ పార్ట్ హిట్ అయ్యేదాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్స్ అయితే బేస్ చేసుకుని ఉంటాయి. బట్ అందులో ఎవరెవరిని ఇంక్లూడ్ చేసుకో అంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కదా. ఎవరినైనా ఎన్ని లింక్లైనా పెట్టుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ చూడాలి మరి. ఫస్ట్ ఈ మూవీ వచ్చినాక మనకి ఈ మూవీలోనే మనకి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, మంచి క్యాస్టింగ్ ఉంది కదా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మనకి కొన్ని చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో అంటే ఒక బేబీని ప్రొడక్ట్ చేయడం, ఇప్పుడు దీపికా పదుకొనే గారు ప్రెగ్నెంట్తో ఉంటారు. అసలు ఆ బేబీకి ఆ విలన్స్కి లింక్ ఏంది. సో ఇవన్నీ మనం మూవీ చూస్తేనే అర్థమవుతుంది మనకి. కల్కిని రికార్డ్ బ్రేక్ చేస్తుందా సలార్ కన్నా? కల్కి డెఫినెట్గా రికార్డ్ చేస్తుంది. సలార్ కాదు, ఇప్పటివరకు దంగల్ ఉంది హైయెస్ట్ ఇండియాలో. సో అది ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది ఈ మూవీతో డెఫినెట్గా.